లైంగిక దాడి కేసులో తెలుగు యూట్యూబర్ హర్ష సాయి కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది. ముంబైలో ఉన్నాడన్న సమాచారంతో 4 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఏ క్షణమైనా అతన్ని అదుపులో తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. గుడ్ మెసేజ్, హెల్పింగ్ హ్యాండ్ తరహా వీడియోలతో హర్ష సాయి తెలుగు స్టేట్లోనే కాకుండా సౌత్లోనూ పాపులారిటీ సంపాదించుకున్నాడు. అయితే హర్ష సాయి ఆయన తండ్రి తనను లైంగికంగా వేధించారంటూ ఓ నటి కమ్ ప్రొడ్యూసర్ పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. హర్ష సాయి డెబ్యూ మూవీ మెగా కాపీరైట్స్ కోసమే లైంగికంగా వేధించారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో హర్ష సాయిపై కేసు నమోదైంది. అయితే డబ్బు కోసమే ఈ ఆరోపణలంటూ హర్ష సాయి ఓ ప్రకటన విడుదల చేయగా ఆయన తరపు లాయర్ కూడా ఇదే చెబుతున్నారు. మరోవైపు ఆరోపణలే అయితే హర్ష సాయి అజ్ఞాతంలోకి వెళ్లాల్సిన అవసరమేముందని బాధితురాలి తరపు న్యాయవాది ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ కేసులో పోలీసులు దర్యాప్తు వేగం పుంజుకుంది. ఇప్పటికే బాధితురాలికి వైద్య పరీక్షలు పూర్తి కాగా హర్ష సాయిపై ఆరోపణలకు గాను ఆధారాలు సేకరించే పనిలో పోలీసులున్నారు. జానీ మాస్టర్ ఘటన వార్తల్లో ఉండగానే మరో డర్టీ పిక్చర్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రేమ పెళ్లి పేరుతో హర్ష సాయి తనను లొంగదీసుకొని నగ్న వీడియోలను, నగ్న చిత్రాలను పెట్టుకొని బ్లాక్మెయిల్ చేశారని, పలుమార్లు తనపై అత్యాచారం చేశాడంటూ బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అలాగే దాడి కూడా చేశాడని బాధితురాలు వాపోయింది. దీంతో 328, 376, 354 సెక్షన్ల కింద పోలీసులు హర్ష సాయిపై కేసులు నమోదు చేశారు. హర్ష సాయితో పాటు ఆయన తండ్రి రాధాకృష్ణపై కూడా కేసు నమోదు చేశారు. అయితే బాధితురాలు హైదరాబాద్ సిపిని కలిసి ఫిర్యాదు చేసింది. హర్ష సాయి దేశం వదిలి పారిపోకుండా చూడాలని, సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో తప్పుడు ప్రచారాలని ప్రోత్సహిస్తున్న వాళ్ళపై చర్యలు తీసుకోవాలని మరియు రాజ్యాంగం కల్పించిన హక్కులని కాపాడాలని హైకోర్టుని ఆశ్రయిస్తున్నానని ఫిర్యాదు చేసింది. హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ చేసే ఆలోచనలో పోలీసులున్నట్టు తెలుస్తోంది.